హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరం కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నా పేరు దీప్తి. వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి వరల్డ్. ఈరోజు మేమందరం కలిసి గుడికి అయితే వెళ్తున్నామండి, ఆంజనేయ స్వామి గుడికి. ఇది ఎక్కడంటే చెన్నైలో వండలూరు అండి. వండలూరు నుంచి ఒక 15 కిలోమీటర్లు ఉన్నాయండి గుడికి. ఈ వ్లాగ్ అయితే సాటర్డే తీసిన వ్లాగ్ అండి. ఇక్కడ సాటర్డే అయితే ఆంజనేయ స్వామికి పూజలు బాగా చేస్తారండి. ఇక్కడ సాటర్డే ఆంజనేయ స్వామికి పూజలు చేస్తారు. మనకి ఆంధ్రాలో మంగళవారం చేస్తారు కదా. ఇక్కడైతే ఈరోజు చాలా రష్ ఉంటుంది గుడిలో అయితే. ఇక్కడ గుడిలోకి వెళ్ళడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇక్కడ లోపలికి మెట్ల ద్వారాగా పైకి వెళ్ళొచ్చు. అలా కాకుండా కొండ చుట్టూ కూడా తిరిగి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ మనం కార్ పార్క్ చేసి ఇక్కడ మెట్లు ఉన్నాయండి. ఆ మెట్ల ద్వారానే మనం పైకి వెళ్ళొచ్చు. అలా కాకుండా ఇలాగ కొండ చుట్టూరు తిరిగి కూడా గుడికి అయితే వెళ్ళొచ్చండి. మేమైతే ఇలాగా కొండ చుట్టూ తిరిగి వెళ్తున్నాము. ఎందుకంటే పిల్లలు మెట్లు ఎక్కలేదన్నారు. సో అందుకని చెప్పి ఇంకా కొండ చుట్టూ అయితే తిరిగి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడైతే గుడిలోకి వెళ్తున్నామండి. చూసారా ఎంత రష్గా ఉన్నాయనేది. సాటర్డే అయితే చాలా రష్గా ఉన్నాయండి. మేమైతే ఈవినింగ్ టైంలో అయితే వచ్చాము. గుడి మాత్రం చాలా బాగుందండి. ఇంకా మేమైతే క్యూలో నించోవాలి కదా. సో ఇంకా గుడి చుట్టూ అయితే తిరిగి ఇంకా క్యూలో అయితే నించుంటున్నాం దేవుడి దర్శనం కోసం. ఈ ప్లేస్ చూశారు కదండి. ఈ ప్లేస్ ఏంటంటే ఆంజనేయ స్వామి సంజీవిని కోసం వెళ్ళినప్పుడు ఇక్కడ ఆగి సూర్య నమస్కారం చేశారండి. అప్పుడు ఆయన పాదాల అడుగులు ఇక్కడ పడినాయండి. ఆ పాదాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించారండి. అదండి ఈ ప్లేస్. ఇక్కడ అన్ని కొబ్బరికాయలు కడతారండి. భక్తులు వాళ్ళ కోరికలు అవన్నీ కొబ్బరికాయలు కట్టి కోరుకుంటారనమాట. అందుకని ఇక్కడ ఇవన్నీ కొబ్బరికాయలు తీసుకొచ్చి కడతారండి. ఇంకా మేము దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదాలు అయితే తీసుకోవడానికి అయితే వచ్చామండి. ఇక్కడైతే ప్రసాదాలు అయితే అమ్ముతారండి. లడ్డూలు, అలాగా పులిహార, చక్కెర పొంగలు ఇవన్నీ కూడా ప్రసాదాలు ఇక్కడైతే అమ్ముతారండి. మేము ఇంకా అయితే పులిహార, చక్కెర పొంగలు అలా తీసుకున్నాము. ఇంకా గుడిలో అయితే కోసేపు అలాగే కూర్చున్నామండి. చాలా ప్రశాంతంగా అనిపించింది గుడిలో మాత్రం. అలాగే కూర్చొని పోవాలనిపించింది. ఇక్కడ కొండపై నుంచి కిందకి వ్యూ ఇది నైట్ టైంలో చాలా బాగుంది. వ్యూ అయితే చాలా చాలా బాగుందండి.
ఇదండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ వేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.